ఈ రోజు మీకోసం తీసుకొచ్చా కరెన్సీ నగర్ లో ఉన్న 3 BHK ఫ్లాట్. మనం వచ్చేసరికి డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నామండి. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. ఈ రోజు మీకోసం తీసుకొచ్చా కరెన్సీ నగర్ లో ఉన్న 3 BHK ఫ్లాట్. ఇది వచ్చేసరికి 2710 స్క్వేర్ ఫీట్ అయితే ఉంది. అండ్ యూడిఎస్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి చెప్తాను. డ్రోన్ వ్యూ చూపిస్తా, ఈ లొకేషన్ చూపిస్తా, అది చూడండి. తర్వాత డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడైతే లోపలికి వచ్చేసామండి. అండ్ ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్. ఈ పిల్లర్ దగ్గర నుంచి ఈ పిల్లర్ వరకు మొత్తం మన కార్ పార్కింగే. ఇక్కడ వచ్చేసరికి 2 కార్స్ అయితే స్పేస్ చేసుకునే అంత స్పేస్ అయితే ఉంది. అండ్ అలా కాకుండా రిమైనింగ్ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం వచ్చేసరికి 5 ఫ్లాట్స్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. అండ్ ఫ్లాట్ లోపలికి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు మనకి ఇదంతా ప్లేస్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకి ఎవరైనా చుట్టాలు కానీ గెస్ట్లు కానీ వస్తాయి, బయట కూడా మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ సోఫా సెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇటువైపు చైర్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇటువైపు. అండ్ ఇక్కడ డోర్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 feet దాకా ఉంటుంది. డోర్ అయితే ఈ టైప్ మోడల్లో ఇచ్చారు. లోపలికి ఒకసారి రండి. అయితే మనం లోపలికి వచ్చేసామండి. అండ్ డీటెయిల్ చెప్పలేదు కదా, డీటెయిల్ అయితే చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి మొత్తం 2710 స్క్వేర్ ఫీట్ అయితే ఉందండి. ఫ్లాట్ 3 BHK ఫ్లాట్. అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసరికి 2010. అండ్ కామన్ ఏరియా వచ్చేసరికి 600 విత్ కార్ పార్కింగ్ 2 ఇస్తున్నారు. అండ్ యూడిఎస్ వచ్చేసరికి 80 గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుద్ది. అది కాకుండా ఈ మొత్తం టోటల్ ల్యాండ్ వచ్చేసరికి 400 గజాల్లో వెస్ట్ ఫేసింగ్ అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసరికి శ్రీదేవి అపార్ట్మెంట్. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్గా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ 120 ఇంచెస్ టీవీ అయినా పెట్టుకోవచ్చు. ఇటువైపు వచ్చేసరికి మనకు వుడ్ వర్క్తో మొత్తం కబోర్డ్ వర్క్ ఇచ్చారండి. ఇలాగే మనం చూసుకొని ఒకసారి లోపలికి వెళ్దాం. ఫ్రంట్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకు వచ్చేసరికి వుడ్ వర్క్తో ఈ టైపు ఫినిషింగ్ ఇచ్చారు లోపలికి ఎంట్రన్స్. ఇలాగానే ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాగా మనం రాగానే మనకి ఇటువైపు బెడ్రూమ్ ఒకటి ఉంది, ఇటువైపు బెడ్రూమ్ ఉంది, అట్లాగా అటువైపు బెడ్రూమ్ ఉంది. కిచెన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి డైనింగ్ ఏరియాలో మనకి మొత్తం ఇక్కడ ప్లేట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ర్యాక్స్ కానీ ప్రొవైడ్ చేశారు. ఇట్లా చూసుకుంటే మనం కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం కిచెన్లో ఉన్నాం. కిచెన్లో ఏంటంటే స్పేసియస్గా కావాలనుకుని చాలామంది ఉంటారు. అండ్ ఇటువైపు చూసుకుంటే కిచెన్ మనకి ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మార్బుల్తో ఇచ్చారు ఫినిషింగ్. ఇక్కడ వచ్చేసరికి ప్లగ్ బాక్స్ అండ్ వాటర్ షింక్ పెట్టుకోవడానికి. కింద చూసుకుంటే మనకు వచ్చేసరికి ఎక్కడికక్కడ ర్యాక్స్ ఉన్నాయి. అండ్ గ్లాసెస్ కానీ ఫినిషింగ్ కానీ ఇటువైపు కూడా మళ్ళీ ఇంకో షింక్ ప్రొవైడ్ చేశారు. సో ఇలా చూసుకుంటే మీకు వచ్చేసరికి కలర్ ప్యాటర్న్ చూడండి, ఎల్లో అండ్ వైట్ ఇచ్చారు. ఇటువైపు చూసుకుంటే మీకు వైట్ కలర్ బోర్డర్తో ఇదంతా మనకి వుడ్ వర్క్ అయితే జరిగింది. ఒకసారి మనం బయట అవుట్డోర్కి వెళ్దాం. అవుట్డోర్లో మనం వచ్చేసరికి వాషింగ్ మిషన్ కానీ ఏమైనా ప్లేస్ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ మిషన్ పైప్ దగ్గర నుంచి అన్నీ ఇచ్చారు. ఈ ప్లేస్లో వచ్చేసరికి మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈ పైప్ లైన్ చూస్తుంటే ఆల్మోస్ట్ మనకి వీళ్ళు వచ్చేసరికి గ్యాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్లు ఉన్నారు. ఇన్బుల్ట్ గ్యాస్ కింద నుంచే ఇది చూడండి, ఈ టైప్ లింక్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదంతా గ్యాస్కి సంబంధించింది. సో అలా చూసుకుంటూ కిచెన్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి మనకు ఒక టైప్ ఆఫ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి మనకి ఈ టైప్ ఫినిషింగ్లో ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మనకి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టీవీ యాడ్ చేసుకోవచ్చు. దాని కింద మనకు వుడ్ వర్క్ అయితే జరిగింది. ఏం ర్యాక్స్ కానీ ఏదైనా అలా చూసుకొని మనం లోపలికి వెళ్తాయి. ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ రూమ్ అండి. ఈ డ్రెస్సింగ్ రూమ్ లో వచ్చేసరికి డ్రెస్సెస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కానీ ఈ టైప్ లో ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కూడా మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ టైప్ ఇచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే పైన ఒక 3 అండ్ కింద ఒక 3 కింద ఒక 3 ఇట్లాగా 9 రకాల స్టోరేజ్ ఇచ్చారు. ఇటువైపు ఒక 3 ఉన్నాయి. ఇది వచ్చేసరికి మన ఒక వాష్రూమ్. అండ్ మొత్తం ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి కిచెన్ దగ్గర బెడ్రూమ్ చూసారు కదా. ఇప్పుడు డైనింగ్ పక్కనే బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చేసరికి లోపల ప్లేస్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసరికి అండ్ మనకి టీవీ ర్యాక్ చూడండి ఎంతవరకు ఇచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ మనం 75 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు టీవీ అనేది. అండ్ కింద చూసుకుంటే మనకి సేమ్ వుడ్ వర్క్ వాళ్ళు ఇచ్చేటట్లు సేమ్ కామన్గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా అండి. డ్రెస్సింగ్ ఏరియాలో మన వాళ్ళు వచ్చేసరికి స్లైడింగ్ డోర్తో ప్రొవైడ్ చేశారు. ఇదంతా ర్యాక్స్తో, ఇదంతా స్లైడింగ్ డోర్స్ అండి. ఇది వచ్చేసరికి వాష్రూమ్ అండి, రెడీ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకసారి మళ్ళీ మరో బెడ్రూమ్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ అయితే చూసారు. ఇప్పుడు వెయిట్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర డోర్ కూడా సేమ్ ఆ రిమైనింగ్ డోర్స్ అయితే ఏదైతే ప్యాటర్న్లో ఉన్నాయో సేమ్ అదే ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ లోపలికి వచ్చి చూసుకుంటే వచ్చేసరికి మనకి స్లైడింగ్ డోర్స్తో ఈ టైప్ ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకు వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసరికి మన క్లయింట్ బట్టి ఒకవేళ టబ్బు పెట్టుకునే వాళ్ళకి కానీ వాళ్ళ కోసం అనేది ప్లేస్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, వాళ్ళ నీడ్ బట్టి. ఇటువైపు చూసుకుంటే వచ్చేసరికి మనం టీవీ ర్యాక్ అండి. ఇది వచ్చేసరికి 55 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు కింద కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చారు. ఇట్లాగా ఎప్పుడైనా ప్రశాంతంగా ఫ్యామిలీతో బయట టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడ చైర్స్ యాడ్ చేసుకొని ఇట్లాగా బయట ఉన్న నేచర్ని అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ 100% బ్యాంక్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా కింద ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.